నంద్యాల రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో 28వ జూనియర్ జాతీయ స్థాయి సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో 26 రాష్ట్రాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి అన్నారు. వివిధ క్రీడలను ప్రోత్సహిస్తున్న పలు క్రీడా సంఘాలను మంత్రి అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 నుంచి 3% రిజర్వేషన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అమరావతిలో వివిధ జాతీయ క్రీడలను నిర్వహించడం కోసం క్రీడా మైదానాలు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సెపక్ తక్రా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడా పాలసీ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్రెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, గురురాజా విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, క్రీడా పాలసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. I declare 28th Junior National Sepak Takraw Championship 2025 for boys and girls is open. Start. నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణం ఒక మహోన్నతమైన ఈవెంట్కి వేదిక అయింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్రంలో ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తున్న, ముఖ్యంగా ఈ క్రీడా ప్రపంచాన్ని ముందుకు తీసుకొని పోతున్న యాజమాన్యాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నంద్యాల పట్టణంలో 26 రాష్ట్రాలకు సంబంధించిన కిక్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న ఇక్కడ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ మా తరపున మన డబ్బు కూడా వాళ్ళు ఓర్చుకొని ప్రభుత్వం తరపున ₹1 కూడా ఆశించకుండా క్రీడాలోకాన్ని ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సాయంత్రం నేషనల్ లెవెల్లో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ ఈవెంట్ చేసినా కూడా ఒక చిత్తశుద్ధి చేసే కార్యక్రమం ఇది. కాబట్టి తప్పకుండా దీనికి రాబోయే కాలం ఈ గేమ్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే సౌకర్యాలు కల్పించాలో అన్ని కల్పించేదానికి మా తరఫున అన్నీ ఉంటాయని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిగా నేను మంత్రి అయిన తర్వాత నంద్యాల పట్టణంలో నాకు స్వాగతం పలికిన మా మిత్రులు ఎన్ఎండి ఫారూక్, మా మినిస్టర్ గారి కుమారుడు ఫారూక్ గారి కుమారుడు ఫిరోజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటి ఈవెంట్స్ను ఆర్గనైజ్ చేస్తున్న పెద్ద మనుషులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అంబేద్కర్ కోనసీమ జిల్లా